ఏంటి సంగతులు ఛానల్కి స్వాగతం, పునఃస్వాగతం. ఈరోజు మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ తోటి వచ్చాము. అది ఏంటంటే శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రని ఎన్టీఆర్ గారు సినిమాగా తీశారు కదా. ఆ సినిమా తీసేటప్పుడు ఆయనకు కలిగిన ఇబ్బందులు, ఆయన అనుభవాల్ని మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చర్చించుకుందాం. అయితే ఈ సినిమాని ఎన్టీఆర్ గారు 1981లోనే ఫిల్మ్ మొత్తం షూట్ చేశారు. అయితే ఈ సినిమాని షూట్ చేసేటప్పుడు ఆయనకు చాలాసార్లు కొన్ని ఇబ్బందులు, అంటే కొంత నిష్ఠ అనేది తగ్గటం వల్ల ఆయనకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం, అందువల్ల దైవ స్వరూపం కాబట్టి కొంత నిష్ఠ లోపించడం వల్ల ఆయన ఫిల్ములు ఒక 2 సార్లు తగలబడ్డాయి. ఒక 10%, 20% అలా షూట్ కంప్లీట్ అయిన తర్వాత. అప్పుడు అదంతా నష్టపోయాడు. అప్పుడు చాలా బాధపడ్డాడు. చేసింది మళ్ళీ చేయాలంటే చాలా కష్టం కదా. నటీనటులందరిని ఒప్పించాలి, టెక్నికల్ కావాలి, డబ్బు వృధా అవుతుంది. అప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ గారు మన ఒక మాల వేసుకున్న స్వామి ఎలాగైతే నిష్ఠతో ఉంటారో అదే విధంగా ఉండి ఆ సినిమా శాంతం పూర్తయ్యే వరకు కూడా అలాంటి నియమాలు పాటించడం వల్ల, స్వామివారి ఆశీస్సుల వల్ల ఆ సినిమా తర్వాత నిరాటంకంగా కొనసాగి 1981లో పూర్తి చేయటం జరిగింది. అయితే ఈ సినిమా 1981లో కంప్లీట్ అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ మాత్రం 1984లో జరిగింది. కారణం ఏంటంటే దీంట్లో చాలా సీన్లు తొలగించాలని సెన్సార్ బోర్డు వారు దాని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఎన్టీఆర్ గారు అవి తొలగించడానికి వీల్లేదని చెప్పేసి ఈ సినిమాని కోర్టులో వేయటం జరిగింది. అలా వేసినప్పుడు అది ఒక 3.5 సంవత్సరం టైం తీసుకొని 84లో రిలీజ్ చేయటం జరిగింది. 1984 నవంబర్లో ఈ సినిమా రిలీజ్ అయి పెద్ద ప్రభంజనం సృష్టించిందనమాట. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవేంటంటే ఎన్టీఆర్ గారే దీనికి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇంకా స్టోరీ కూడా బ్రహ్మంగారి స్వామి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకొని ఎన్టీఆర్ గారే స్టోరీ కూడా రాశారు. కానీ ఒక డైలాగ్స్ మాత్రం కొండవీటి వెంకటకవి గారు రాశారు. ఇకపోతే దీనికైన టోటల్ బడ్జెట్ 15 లక్షల రూపాయలు మాత్రమే. ఈ సినిమాలో ఎందరో మహానటులు కూడా నటించారు. వాళ్ళు ఎవరంటే సత్యనారాయణ, అల్లు రామలింగయ్య. మీకు తెలుసు, సత్యనారాయణ కక్కయ్యగా నటించి అద్భుతంగా నటించారు. వారు ఆ కక్కయ్య తాలే లిలియలో కులమేనాగున్నది లిలియలో అని అద్భుతంగా తన డప్పు వాయిస్తూ పాడిన పాటలు, ఆయన మూఢభక్తితోటి ఆ యొక్క కక్కయ్య తన భార్య అయిన పోలమ్మను ఆ క్యారెక్టర్లో కవితమ్మ గారు యాక్ట్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేసింది ఆవిడ కూడా. సో ఆమెని పొట్టని చీల్చడం, దేవుళ్ళని చూడాలి అని చెప్పేసి ఒక మూఢ భక్తితోటి ఆ క్యారెక్టర్ కూడా ఇద్దరు చాలా బాగా చేశారు. ఇకపోతే కరణంలాగా అల్లు రామలింగ గారు తన వ్యంగ్యత్వాన్ని, తన కామెడీని చాలా మంచిగా పండించారు. ఇందులో సిద్ధయ్య క్యారెక్టర్ని బాలకృష్ణ గారు చేశారు. ఆయన కూడా చాలా అద్భుతంగా చేశారు ఈ క్యారెక్టర్ని. తను గురువుని వెతుక్కుంటూ రావడం, తర్వాత వారి యొక్క గురువుగారి కుమారులు, తర్వాత ఇతర శిష్యులు తనని ఎగతాళి చేయడం, బాధ పెట్టడం, ఆయన మళ్ళీ లాస్ట్లో గురు సేవ చేసి
తన గురుత్వాన్ని నిరూపించుకొని గురువుగారి మీద తన గురిని నిరూపించుకొని ప్రతి దాంట్లో తర్వాత ఈ యొక్క సుల్తాన్ గారు ఉన్నారు కదా, ఆయన సుల్తాన్ గారు లాగా మన చలపతిరావు నటించారు. సో సుల్తాన్ దగ్గర తన నమస్కార శక్తితోటి బండ ఎలా పగిలింది, ఇలాగా ఎన్నో క్యారెక్టర్స్లో ఆ క్యారెక్టర్ని ఎన్నో సందర్భాల్లో సీన్స్లో చాలా బాగా నటించారు బాలకృష్ణ గారు. తర్వాత సుల్తాన్ లాగా చలపతిరావు గారు, శివకోటయ్యలాగా మిక్కిలినేని, సిద్ధయ్య మామగా ముక్కామల గారు, తర్వాత భూషయ్యలాగా రాళ్లపల్లి గారు, మునసుబులాగా పిజే శర్మ గారు, సుల్తాన్ లాగా చలపతిరావు, గోవిందమ్మలాగా కాంచన గారు, వీర నారాయణమ్మలాగా కృష్ణవేణి గారు, చైల్డ్ ఆర్టిస్ట్ లాగా మాస్టర్ హరీష్ గారు, తర్వాత వచ్చేసి సిద్ధయ్య అమ్మలాగా అన్నపూర్ణమ్మ గారు, సిద్ధయ్య మరదల్లాగా రతి అగ్నిహోత్రి హిందీ హీరోయిన్లో ఉన్నారు. ఆమె రతి అగ్నిహోత్రి గారు చాలా అద్భుతంగా నటించారు. అందరూ కూడా ఎవరి వారి పాత్రని వారు మంచిగా పోషించారు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ గురించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు తనే దర్శక నిర్మాత కాబట్టి ఆయన రెమ్యూనరేషన్ని తొలగిస్తే ఈ సినిమాకి అయిన మొత్తం బడ్జెట్ 15 లక్షల రూపాయలు. 1981లో 15 లక్షలు అంటే ఈ రోజుల్లో సుమారుగా 3-4 కోట్లతో సమానం అని అనుకోవచ్చు. అంటే ఒక బంగారం వాల్యూని మనం కనుక క్యాల్కులేట్ చేస్తే, బంగారం అప్పుడున్న ప్రైస్కి ఇప్పుడున్న ప్రైస్కి. అలాగే ఈ సినిమా టోటల్ కలెక్షన్ 6 కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు సుమారుగా 120 కోట్ల నుంచి 150 కోట్ల మధ్యలో ఉండొచ్చు, అది కూడా బంగారం విలువతో పోలిస్తే. సో ఒక 3 కోట్ల సినిమా 150 కోట్ల వసూళ్లు సాధించిందంటే ఎలా ఉందో చూడండి. ఇది మామూలు విషయం కాదు. ఇది అంటే ఈ రోజుల్లో మనం డబ్బుల్లో చూస్తున్నాం కాబట్టి. హైయెస్ట్ గ్రాసర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్, అంటే ప్రాంతీయ భాషల్లో, అంటే ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ ఇలా ఉంటాయి కదా ఒక ప్రాంతానికి సంబంధించిన భాషల్లో, అలాంటి భాషల్లో వచ్చిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లో ఆ సంవత్సరం వచ్చిన సినిమాలలో కల్లా అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా ఒక రికార్డు సృష్టించింది. ఇది చాలా గొప్ప విషయం. దీనికి ఒక హైదరాబాద్లోనే 300 రోజులు ఆడింది ఈ సినిమా. అంటే 10 నెలల కాలం, ఒక అద్భుతం అది కూడాను. చూడండి, ఇది టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. మొత్తం విడుదల చేసిన ప్రింట్లు 100. చూడండి, ఆ రోజుల్లో 1981లో కంప్లీట్ అయింది, 84లో రిలీజ్ అయింది. ఇది ఒక బాక్స్ ఆఫీస్ యొక్క విషయం. ఎన్టీఆర్ గారు ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 81లో తీశారు కదా, ఆయన ఆ తర్వాత 82లోనే పార్టీ పెట్టారు. అంటే స్వామివారి ఆశీస్సులు, ఆయన నిష్టగా ఉండి ఆ సినిమా తీయటం వల్ల, అది ఎంతోమంది ప్రజలకు ఆయన చరిత్రను చూపించడం వల్ల స్వామివారి ఆశీస్సులు బాగా లభించి ఉంటాయని నా అభిప్రాయం. ఆయన 82లోనే పార్టీ పెట్టారు. పెట్టిన 9 నెలలకు మనందరూ తెలుసు 83 జనవరిలో ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కొన్ని కారణాల వల్ల 84 ఆగస్టులో పవర్ పోగొట్టుకోబడ్డారు. మళ్ళీ 1 నెలలోనే తిరిగి పవర్ సాధించారు. అయితే 84 సెప్టెంబర్లో పవర్ సాధిస్తే 84 నవంబర్లో ఈ సినిమా రిలీజ్ అయింది. చూడండి, స్వామివారి ఆశీస్సులు ఆ విధంగా ఈ యొక్క సినిమా తీయటం వల్ల ఎన్టీఆర్ గారికి లభించి, ఆ తర్వాత రెండోసారి పదవి పొందిన తర్వాత 5 సంవత్సరాలు నిరాటంకంగా ముఖ్యమంత్రిలాగా ఆంధ్రదేశాన్ని పరిపాలించాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. ఇదొక గొప్ప విషయం. ఆ తర్వాత ఆ యొక్క ఎన్టీఆర్ గారు స్వామివారిని మర్చిపోకుండా అక్కడ తెలుగంగ ప్రాజెక్ట్ని, ఇది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని మిగులు జలాల మీద మనం ఏం చేద్దాం ఈ వాటర్ని ఒక ఉమ్మడి ప్రాజెక్ట్ని అక్కడ నిర్మించడం జరిగింది. దానికి ఎన్టీఆర్ గారు కృషి చేసి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. అది రాయలసీమ ప్రాంతానికి ఇంకా నెల్లూరు ప్రాంతానికి ఇరిగేషన్ వాటర్ని అందించడం. ఆ తర్వాత అక్కడి నుంచి పూండి రిజర్వాయర్ తమిళనాడుకి ఈ వాటర్ని తీసుకెళ్ళి అక్కడ చెన్నైలోని నగరవాసులకు దాహార్తిని తీర్చే ఒక నీటి ప్రాజెక్టు అయింది. ఇది చాలా మంచి విషయం అన్నమాట. ఇది జరిగింది, ఇది కంప్లీట్ చేశారు. ఆయన అలాగా స్వామివారిని మర్చిపోలేదు. ఈ సినిమా రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లోనే తీశారు.
మొదట్లో ఆయన గౌతమ్ బుద్ధుడి క్యారెక్టర్ని, రామానుజుల వారు క్యారెక్టర్, ఆదిశంకర స్వామి క్యారెక్టర్, వేమనయోగ క్యారెక్టర్ని కూడా వేశారు. అంటే వీళ్ళందరూ కూడా ఆ యొక్క మంచి యోగులు, ఇంకా విష్ణు స్వరూపులు అన్న ఉద్దేశంతో. అంటే ఇప్పుడు మనకి దశావతారాలు చెప్తారు కదా, అలాగా. సో అదే కోవలో వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర కూడా అలా కొనసాగించడం జరిగింది. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర యొక్క సినిమా. ఎన్టీఆర్ అనుభవాలు, దాంతో ఆయనకున్న అనుబంధం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇది క్లుప్తంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్పెషల్ ఎపిసోడ్. ఈ యొక్క స్పెషల్ ఎపిసోడ్ని ఆదరించినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏంటి సంగతులు? థ్యాంక్ యూ, బాయ్.